నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి కదమ్మా వివో T1 Pro 5G స్మార్ట్ ఫోన్ ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తా. చిన్న క్వశ్చన్ సపోర్ట్ ఏదైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. సో బై ఫస్ట్ అయితే ఫోన్ యొక్క హైలైట్ చూసుకుందాం. సో ఫోన్ యొక్క మంచి విషయాలు అంటారు కదా. సో మంచి విషయాలు చూసుకున్న బై క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 778 5G ప్రాసెసర్ వస్తుంది. టర్బో AMOLED డిస్ప్లే అంటారు. 64 మెగాపిక్సెల్ సూపర్ నైట్ కెమెరా వస్తుంది. 66 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ వస్తుంది. అండ్ ఫ్లాగ్షిప్ లెవెల్ 8 లెవెల్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ యూజ్ చేసారు అనమాట. సో ఫోన్ ఎక్కువ హీట్ కూడా కాదు, హీట్ అయినా సరే మేనేజ్ చేసేసుకుంటారు లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీతో అనేసి. సో ప్రైస్ ఎంత అనేది అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే బేస్ వేరియంట్ ఏదైతుందో 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ అవుతుంది 24,000 ఉంది. అండ్ 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ అవుతుంది 25,000 ఉంది అనమాట. సో 1000 రూపీస్ డిఫరెన్స్ ఉంది. సో 1000 రూపీస్ తన మీకు 2GB RAM ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ వస్తుంది. సో 8GB RAM వేరియంట్ తీసుకోమని అయితే నా అడ్వైజ్. అండ్ 2 కలర్స్ వస్తుంది, టర్బో బ్లాక్ అండ్ టర్బో సయాన్ అనేసి. మీరు ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో ఫ్లిప్కార్ట్ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సేమ్ అవే ప్రైజెస్ ఉన్నాయి గైస్. అండ్ 8GB RAM చూసుకుంటే 25,000 రూపీస్ ఉంది. అండ్ 6GB RAM వేరియంట్ చూసుకుంటే 24,000 రూపీస్ ఉంది అనమాట. అండ్ కమింగ్ టు ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ చూసుకుంటే అంటే మంచి విషయాలు చూసుకుంటే బై ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED OLED ప్యానల్ వస్తుంది, డిస్ప్లే వస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 778 5G ప్రాసెసర్ వస్తుంది అనమాట. ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వైడ్ L1 సపోర్ట్ ఉన్నాయన్నమాట. సో ఇక మంచి విషయాలు అనుకోవచ్చు. తర్వాత బిస్కెట్ ఎందుకు మంచి లేదంటే బై సింపుల్ చెప్పుకోండి, ప్లాస్టిక్ బాడీ ఉంది. ఇక్కడ మీకు గ్లాస్ కానీ మెటల్ ఫ్రేమ్ కానీ ఏం వస్తుంది. వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే వస్తుంది బై. ఇక్కడ మీకు ఆన్ ద స్క్రీన్ మీద మీకు చూసుకోవచ్చు వాటర్ నాచ్ డిస్ప్లే అనమాట. యాక్చువల్లీ ఇక్కడ పంచ్ హోల్ ఇచ్చింటే బాగుండేది అనేసి కూడా చాలా మంది అంటారు. అండ్ నెక్స్ట్ 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. అండ్ నో 3.5mm జాక్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు కింద మీకు 3.5mm జాక్ ఏం కనిపిస్తే ఇక్కడ స్పీకర్స్ ఇచ్చారు, టైప్ సి పోర్ట్, మైక్, 2 మైక్స్ ఇచ్చారు, పర్వాలేదు. సిమ్ ఇజెక్టర్ పిన్ స్లాట్ అనమాట. మీకు ఇక్కడ 3.5mm జాక్ కూడా లేదు ఈ స్మార్ట్ ఫోన్కి. సో అదొక డిసప్పాయింట్మెంట్ అనమాట. అండ్ తర్వాత చూసుకుంటే 16 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు అన్నమాట. ఈ ప్రైస్ కట్ట యాక్చువల్లీ 32 ఇచ్చిన బాగుండేది అనేసి కొందరు అంటారు. అండ్ 40 mAh బ్యాటరీ ఇచ్చారు, పర్వాలేదు. అండ్ ఓఎస్ లేదనమాట కెమెరాలో, ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సింగిల్ స్పీకర్ ఉంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు సింగిల్ స్పీకర్ ఒకటే ఇచ్చారు, డ్యూయల్ స్పీకర్స్ ఉంటే బాగుండేది. అండ్ స్టోరేజ్ కూడా లేదు, ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఏం లేదు. అండ్ ఇది ఫన్ టచ్ ఓఎస్తో పాటు వస్తుంది కాబట్టి మీకు బోర్డ్ వేర్స్ అయితే చాలా ఉంటాయి గైస్. సో ఇది ఈ స్మార్ట్ ఫోన్ యొక్క డిసప్పాయింట్మెంట్ అనమాట. సో నాకైతే యావరేజ్గా అనిపించింది, కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి. ఒకవేళ లేదన్నా దీనికంటే వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉంటాయి గైస్. కళ్ళు మూసుకొని ఐక్యూ G6 Pro అది తీసుకోవాల్సి అంటుంది. సేమ్ ఇదే ప్రైస్ కేటగిరీ వస్తున్నట్టుంది. సో స్పెక్స్ కూడా సిమిలర్గా ఉన్నాయి. అండ్ కెమెరా మౌంటింగ్ కూడా సేమ్ అలానే అనిపించింది నాకైతే. సో చూసుకోవచ్చు గైస్, ఇక్కడ కెమెరా మౌంట్ కూడా అలానే ఉంది. సో మీ ఒపీనియన్ ఏంది ఈ స్మార్ట్ ఫోన్ మీద కింద కామెంట్ చేయండి గైస్. అండ్ చిన్న రిక్వెస్ట్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం వీడియో ఇట్లా నచ్చింది మంచిగా అనిపిస్తే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో అయితే ఇంత బై నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.